ప్రపంచ దేశాలపై టారిఫ్లు పెంచుతూ తన స్టైల్లో దూసుకుపోతున్నారు ట్రంప్. అయితే ట్రంప్కి ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. భారత్తో పాటు 60 దేశాలపై విధించినటువంటి కొత్త టారిఫ్స్ ఇప్పుడు అమెరికా కోర్టు ముందుకు వెళ్ళాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కేసు వేసింది చైనా కాదు, భారత్ అంతకంటే కాదు, ట్రంప్ సొంత దేశంలోని 25 అమెరికా రాష్ట్రాలు ఈ కేసును వేశాయి. అసలు ఈ రాష్ట్రాలు ఎందుకు కోర్టుకు వెళ్ళాయి? ట్రంప్ ఏ తప్పు చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ కేసు భారత్పై ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతోంది? డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి టారిఫ్స్ ఈ వెపన్ని ఆయన ఉపయోగిస్తూ ఎప్పుడూ కూడా ప్రపంచ దేశాలపై కొరడా జులిపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. విదేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్పై భారీగా ట్యాక్సెస్ వేస్తే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ అని పెరుగుతుంది అని చెప్పి లోకల్ కంపెనీస్కి లాభం జరుగుతుంది అని ఆయన చెప్తూ వచ్చారు 2 రోజుల పాటు. కానీ అదే టారిఫ్ పాలసీ ఇప్పుడు ఆయనకి పెద్ద లీగల్ ఛాలెంజ్గా మారింది. గత నెలలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక కొత్త నిర్ణయం తీసుకున్నది. ఏందది? భారత్తో పాటు యూరోపియన్ యూనియన్ సహా మొత్తం 60 ట్రేడ్ పార్ట్నర్ దేశాలు అక్కడి నుంచి అమెరికాకు వచ్చేటువంటి ఇంపోర్ట్ పైన 10 నుంచి 12.5% వరకు కొత్త టారిఫ్స్ విధించింది. ఈ నిర్ణయం ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301 కింద తీసుకున్నారు. ఫోర్స్డ్ లేబర్తో తయారైనటువంటి ప్రోడక్ట్స్ను అడ్డుకోవడం, ఇంటర్నేషనల్ ట్రేడ్ రూల్స్ను కఠినంగా అమలు చేయడమే ఈ నిర్ణయం వెనుకున్నటువంటి ఉద్దేశమని అమెరికా ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ నిర్ణయాన్ని అమెరికాలోని 25 డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఒరెగాన్, న్యూయార్క్ సహా మొత్తం 25 రాష్ట్రాలు కలిసి న్యూయార్క్లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో పిటిషన్ దాఖలు చేశాయి. ట్రంప్ ప్రభుత్వం తన లీగల్ పవర్స్ని దాటి వ్యవహరిస్తుందని సెక్షన్ 301ను ఇలా అన్ని దేశాలపై బ్లాంకెట్ టారిఫ్స్ విధించడాన్ని ఉపయోగించలేరని కోర్టులో వాదించాయి. ఈ రాష్ట్రాలు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే సెక్షన్ 301 అనేది సాధారణంగా ఒక నిర్దిష్ట దేశం లేదా ఒక ఇండస్ట్రీపై మాత్రమే ఉపయోగించాలి. కానీ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దాదాపుగా ప్రపంచంలోని అనేక దేశాలపైన ఒకేసారి భారీ టారిఫ్స్ విధించడానికి ఈ చట్టాన్ని ఉపయోగిస్తుందని వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ కోర్టులు తిరస్కరించినటువంటి టారిఫ్ పాలసీస్ని కూడా మరో పేరుతో మళ్ళీ అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనేది వాళ్ళు పేర్కొన్న అంశం. ఇది ట్రంప్కి మొదటి లీగల్ ప్రాబ్లం కాదు. గతంలో కూడా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అంటే IEEPA కింద భారీ టారిఫ్స్ విధించడానికి ప్రయత్నించారు. కానీ అమెరికా కోర్టులు ఆ నిర్ణయాన్ని అడ్డుకున్నాయి. తర్వాత మరో చట్టం కింద టారిఫ్స్ తీసుకొచ్చినా అవి కూడా లీగల్ ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు అదే టారిఫ్ పాలసీని సెక్షన్ 301 ద్వారా అమలు చేయడంతో మరోసారి కోర్టు ముందుకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి భారత్ పైనే ఉంది. ఎందుకంటే ఈ కొత్త టారిఫ్స్ పరిధిలో భారత్ కూడా ఉంది. మొదట భారత్పై 12.5% టారిఫ్ విధించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ భారత్ ఫోర్స్డ్ లేబర్ లాస్ అమలు విషయంలో కొన్ని చర్యలు వేగవంతం చేయడంతో ఆ టారిఫ్ని 10% తగ్గించినట్లుగా అమెరికా అధికారులు తెలిపారు. అయితే అన్ని వస్తువులపై ఈ టారిఫ్ వర్తించడం లేదు. ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఫెర్టిలైజర్స్ లాంటి కొన్ని ముఖ్యమైన ప్రోడక్ట్స్కు మినహాయింపు దీంట్లో ఇచ్చారు. అలాగే యుఎస్, మెక్సికో, కెనడా ట్రేడ్ అగ్రిమెంట్ పరిధిలోకి వచ్చేటువంటి కొన్ని వస్తువులకు కూడా ఈ టారిఫ్స్ వర్తించవు. అయినప్పటికీ భారత్ నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అనేక ప్రోడక్ట్స్పై ఈ కొత్త టారిఫ్స్ ప్రభావం కూడా పడే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉన్నారు. అమెరికా చాలా కాలంగా ఫారెన్ ఇంపోర్ట్స్పై ఎక్కువగా ఆధారపడుతుందని, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ను తిరిగి బలోపేతం చేయడం కోసమే టారిఫ్స్ తప్పనిసరి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అమెరికా కంపెనీస్కి అంటే అక్కడి దేశస్తుల యొక్క కంపెనీస్ని కాపాడటానికే, ట్రేడ్ డెఫిసిట్ తగ్గించడానికి ఇవి అవసరం అని చెప్పి ట్రంప్ పదే నొక్కి చెప్తున్నారు. కానీ ఈ విషయంలో ఆ 25 రాష్ట్రాల అభిప్రాయం మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. భారీగా ట్యాక్స్లు, టారిఫ్లు వల్ల చివరికి నష్టపోయేది అమెరికా కన్జ్యూమర్సేనని, చిన్న బిజినెస్ అని, లోకల్ ఇండస్ట్రీస్ అని వాళ్ళంతా భావిస్తున్నారు. ఇక ఇంపోర్ట్స్ ఖరీదైపోతే వస్తువుల ధరలు పెరిగిపోతాయి, చివరికి ఆ భారం ప్రజలపైనే పడుతుందని చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ పరిశీలనలో ఉంది.
కోర్టు విచారణ తర్వాత వచ్చే తీర్పు ట్రంప్ ట్రేడ్ పాలసీకి చాలా కీలకంగా మారబోతోంది. ఒకవేళ కోర్టు ఈ టారిఫ్స్ను రద్దు చేస్తే ట్రంప్ ఎకనామిక్ ఎజెండాకి అతిపెద్ద ఎదురుదెబ్బ అవుతోంది. అదే ప్రభుత్వం తరపున తీర్పు వస్తే భవిష్యత్తులో మరిన్ని దేశాలపై కూడా ఇలాంటి టారిఫ్స్ విధించే అవకాశం పెరుగుతుంది. ఇక భారత్కు సంబంధించి కూడా ఈ కేసు చాలా కీలకం. ఎందుకంటే అమెరికా మన దేశానికి అతిపెద్ద ఎక్స్పోర్ట్స్ మార్కెట్లో ఒకటి. ఒకవేళ టారిఫ్స్ కొనసాగితే భారత ఎక్స్పోర్టర్స్పై అదనపు భారం పడే అవకాశం ఉంది. అదే కోర్టు టారిఫ్స్ నిలిపివేస్తే భారత కంపెనీలకి కొంత ఊరట లభించే అవకాశం కూడా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రంప్ తన మొదటి టర్మ్లో కూడా చైనాపై ఇదే సెక్షన్ 301 కింద టారిఫ్స్ విధించారు. అప్పట్లో అవి ఒకే దేశాన్ని టార్గెట్ చేయడంతో కోర్టులు నిలబడ్డాయి. కానీ ఇప్పుడు ఒకేసారి 60 దేశాలకు పైగా అదే చట్టాన్ని ఉపయోగించడంతో లీగల్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అమెరికా రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఈ కేసు ఒక హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, అంటే అమెరికా ఫస్ట్ అనేటువంటి పాలసీని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, మరోవైపు డెమోక్రటిక్ స్టేట్స్ మాత్రం ఈ టారిఫ్స్ అమెరికా ఎకనామీకి నష్టం చేస్తాయని చెప్పి ఆరోపిస్తూ ఉన్నాయి. అందుకే ఈ కేసు కేవలం ట్రేడ్ ఇష్యూ మాత్రమే కాదు, పొలిటికల్ బ్యాటిల్గా కూడా మారిపోయింది. మొత్తానికి ఇప్పుడు అందరి చూపు అమెరికా కోర్టు తీర్పుపైనే ఉంది. ఈ ఒక్క జడ్జిమెంట్ ట్రంప్ ట్రేడ్ పాలసీ భవిష్యత్తుని మాత్రమే కాదు, భారత్తో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు సంబంధించినటువంటి అంశంలో అమెరికా ట్రేడ్ రిలేషన్స్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అది రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ డైరెక్షన్స్ నిర్ణయించే అవకాశం ఉందనేది విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ట్రంప్ విధించినటువంటి ఈ టారిఫ్స్ను అమెరికా కోర్టు రద్దు చేస్తుందా, లేక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? సో ఎటువంటి విధంగా ఉంటుందో చూడాలి. బట్ ట్రంప్ పేరు చెప్పగానే మీకు అనిపిస్తుంది ఏంటి? అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళైనా సరే, భారతీయులైనా సరే, అక్కడ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అక్కడి సిటిజన్స్ ఏం మాట్లాడుకుంటున్నారు? ట్రంప్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అయితే అన్ని వస్తువులపై ఈ టారిఫ్ వర్తించడం లేదు. ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఫెర్టిలైజర్స్ లాంటి కొన్ని ముఖ్యమైన ప్రోడక్ట్స్కు మినహాయింపు దీంట్లో ఇచ్చారు. అలాగే యుఎస్, మెక్సికో, కెనడా ట్రేడ్ అగ్రిమెంట్ పరిధిలోకి వచ్చేటువంటి కొన్ని వస్తువులకు కూడా ఈ టారిఫ్స్ వర్తించవు. అయినప్పటికీ భారత్ నుంచి అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి అనేక ప్రోడక్ట్స్పై ఈ కొత్త టారిఫ్స్ ప్రభావం కూడా పడే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇక ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉన్నారు. అమెరికా చాలా కాలంగా ఫారెన్ ఇంపోర్ట్స్పై ఎక్కువగా ఆధారపడుతుందని, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ను తిరిగి బలోపేతం చేయడం కోసమే టారిఫ్స్ తప్పనిసరి అని చెప్పి ఆయన చెప్తున్నారు. అమెరికా కంపెనీస్కి, అంటే అక్కడి దేశస్తుల యొక్క కంపెనీస్ని కాపాడటానికే, ట్రేడ్ డెఫిసిట్ తగ్గించడానికి ఇవి అవసరం అని చెప్పి ట్రంప్ పదే పదే నొక్కి చెప్తున్నారు. కానీ ఈ విషయంలో ఆ 25 రాష్ట్రాల అభిప్రాయం మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. భారీగా ట్యాక్స్లు, టారిఫ్లు వల్ల చివరికి నష్టపోయేది అమెరికా కన్జ్యూమర్సేనని, చిన్న బిజినెస్ అని, లోకల్ ఇండస్ట్రీస్ అని వాళ్ళంతా భావిస్తున్నారు. ఇక ఇంపోర్ట్స్ ఖరీదైపోతే వస్తువుల ధరలు పెరిగిపోతాయి, చివరికి ఆ భారం ప్రజలపైనే పడుతుందని చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ పరిశీలనలో ఉంది. కోర్టు విచారణ తర్వాత వచ్చే తీర్పు ట్రంప్ ట్రేడ్ పాలసీకి చాలా కీలకంగా మారబోతోంది. ఒకవేళ కోర్టు ఈ టారిఫ్స్ను రద్దు చేస్తే ట్రంప్ ఎకనామిక్ ఎజెండాకి అతిపెద్ద ఎదురుదెబ్బ అవుతోంది. అదే ప్రభుత్వం తరపున తీర్పు వస్తే భవిష్యత్తులో మరిన్ని దేశాలపై కూడా ఇలాంటి టారిఫ్స్ విధించే అవకాశం పెరుగుతుంది. ఇక భారత్కు సంబంధించి కూడా ఈ కేసు చాలా కీలకం. ఎందుకంటే అమెరికా మన దేశానికి అతిపెద్ద ఎక్స్పోర్ట్స్ మార్కెట్లో ఒకటి. ఒకవేళ టారిఫ్స్ కొనసాగితే భారత ఎక్స్పోర్టర్స్పై అదనపు భారం పడే అవకాశం ఉంది. అదే కోర్టు టారిఫ్స్ నిలిపివేస్తే భారత కంపెనీలకి కొంత ఊరట లభించే అవకాశం కూడా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రంప్ తన మొదటి టర్మ్లో కూడా చైనాపై ఇదే సెక్షన్ 301 కింద టారిఫ్స్ విధించారు. అప్పట్లో అవి ఒకే దేశాన్ని టార్గెట్ చేయడంతో కోర్టులు నిలబడ్డాయి. కానీ ఇప్పుడు ఒకేసారి 60 దేశాలకు పైగా అదే చట్టాన్ని ఉపయోగించడంతో లీగల్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అమెరికా రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఈ కేసు ఒక హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు ట్రంప్ అమెరికా ఫస్ట్ పాలసీని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, అంటే అమెరికా ఫస్ట్ అనేటువంటి పాలసీని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, మరోవైపు డెమోక్రటిక్ స్టేట్స్ మాత్రం ఈ టారిఫ్స్ అమెరికా ఎకనామీకి నష్టం చేస్తాయని చెప్పి ఆరోపిస్తూ ఉన్నాయి. అందుకే ఈ కేసు కేవలం ట్రేడ్ ఇష్యూ మాత్రమే కాదు, పొలిటికల్ బ్యాటిల్గా కూడా మారిపోయింది. మొత్తానికి ఇప్పుడు అందరి చూపు అమెరికా కోర్టు తీర్పుపైనే ఉంది. ఈ ఒక్క జడ్జిమెంట్ ట్రంప్ ట్రేడ్ పాలసీ భవిష్యత్తుని మాత్రమే కాదు, భారత్తో సహా ప్రపంచంలోని అనేక దేశాలకు సంబంధించినటువంటి అంశంలో అమెరికా ట్రేడ్ రిలేషన్స్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో
అది రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ డైరెక్షన్స్ నిర్ణయించే అవకాశం ఉందనేది విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ట్రంప్ విధించినటువంటి ఈ టారిఫ్స్ను అమెరికా కోర్టు రద్దు చేస్తుందా, లేక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? సో ఎటువంటి విధంగా ఉంటుందో చూడాలి. బట్ ట్రంప్ పేరు చెప్పగానే మీకు అనిపిస్తుంది ఏంటి? అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళైనా సరే, భారతీయులైనా సరే, అక్కడ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అక్కడి సిటిజన్స్ ఏం మాట్లాడుకుంటున్నారు? ట్రంప్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.